రైట్. ఈ రోజు మనకు సంబంధించిన దాంట్లో మంగళవారం టాపిక్ సెన్స్ ఆర్గాన్స్. మన శరీరం లోపల చాలా ఆర్గాన్స్ ఉంటాయి. దీనికంటే ముందు మన బాడీ కొన్ని కణాలతో నిర్మితమై ఉంటుంది. ఫస్ట్ సెల్స్, ఇనిషియల్ స్టేజ్ లో సెల్స్ తో నిర్మితమై ఉంటాయి. ఆ సెల్స్ అన్ని కలిపి కొన్ని టిష్యూస్ కి ఏర్పడతా ఉంటాయి. కణము కణజాలాలుగా మారుతా ఉంటాయి. కణజాలాలు ఏమవుతా ఉంటాయి? అవయవాలుగా మారుతా ఉంటాయి. అవయవాలన్నీ కలిపి ఏమవుతాయి? సిస్టమ్ గా మారుతా ఉంటాయి. సిస్టమ్స్ ఆర్గాన్స్ గా మారుతా ఉంటాయి. అవయవాలన్నీ కలిపి ఒక సిస్టమ్ గా మారుతుంది. ఆ సిస్టమ్ పేరే డైజెస్టివ్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇట్లాంటివన్నీ సిస్టమ్ మారుతాయి. ఈ సిస్టమ్ మొత్తం కలిపి ఒక హ్యూమన్ బాడీకి ఏర్పడతా ఉంటాయి. ఇది ప్రిలిమినరీ అండ్ బేసిక్. ఇది అందరికీ జరిగేది, ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో ఉంటుంది. వన్ సెల్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ గా గ్రో అవుతా ఉంటాడు. సో దీంట్లో ఎస్పెషల్లీ చెప్పే విషయం సెన్స్ ఆర్గాన్స్. అంటే జ్ఞానేంద్రియాలు, అవయవాలు అని చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ లోనేమో చదువుకొని ఉంటాం. సో అక్కడికి సంబంధించిన దాంట్లో బేసిక్స్ తో పాటు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం ఇర్రెగ్యులర్ గా వాడడం, సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల వచ్చే వాటి గురించి కంప్లీట్ అవేర్నెస్ ఈ రోజు వస్తూ ఉంటుంది. సెన్స్ ఆర్గాన్స్ లలో ఎస్పెషల్లీ మనకు 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. మన విశ్వంలో పంచభూతాలు ఎలాగ ఉంటాయో మన శరీరాన్ని భావోద్వేగాలు మీన్స్ సెన్స్ మీన్స్ ఏంటంటే ఒక భావం, మనకు సంబంధించిన ఒక రకమైన ఉమ్, ఒక భావప్రాప్తి అని చెప్తా ఉంటారు. దానికి సంబంధించిన ఫీల్ అనేది తీసుకోవడానికి మన శరీరం లోపల 5 ఆర్గాన్స్ ఉంటాయి. ఇది చాలా మందికి తెలిసిన విషయమే, నేను దానికి డీటెయిల్ గా చెప్పాల్సిన పని లేదు. దాంట్లో ఐస్ కళ్ళకు సంబంధించింది, చెవులకు సంబంధించి, నాలుగు టంగ్ కి సంబంధించింది, నోస్ అండ్ తర్వాత స్కిన్. ఇవి 5కు సంబంధించినవి మన బాడీ లోపల సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి. ఇవి మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తాయి అని అంటే, మన సెన్స్ ఆర్గాన్స్ యూనివర్స్ కి మనకి లేదు వేరే వేరే రకమైన జీవులకి మనకి మధ్యలో భావోద్వేగాలు లేదు ఎమోషన్స్ లేకపోతే సెన్స్ కొన్ని రకాల ఉమ్, ఉద్దీపనాలు అని చెప్తారా, ప్యూర్ తెలుగులో చెప్పాలంటే ఇవి ఎక్స్చేంజ్ చేయడంలో మనకు యూజ్ అవుతా ఉంటాయి సెన్స్ ఆర్గాన్స్. ఎగ్జాంపుల్, ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ తినాలి అని నచ్చింది, ఏదైనా ఫుడ్ తింటామో నచ్చింది ఎలా తెలుస్తుంది? అది తినేటప్పుడు పట్టుకునేటప్పుడు టచ్, స్పర్శ వలన తెలియాలి ఇది బాగుంటది కాబట్టి కొంచెం అట్లా అని. లేదు, టంగ్ స్వీట్ గా ఉంది, సోర్ గా ఉంది, లేకపోతే కారం స్పైసీగా ఉంది అని ఎలా తెలుస్తుంది? టేస్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది. అంటే ఒక భావం, ఒక రకమైన ఎమోషన్, నథింగ్ బట్. సో అవి చూసినప్పుడు మనకు అర్థం అవుతా ఉంటాడు. అంటే సెన్స్ ఆర్గన్స్ అనేటివి మనకి ఏది ఇష్టము, ఎలా జీవించాలి, ఎలాంటివి అనేటివి బేసిక్ గా మనకు ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగపడతా ఉంటాడు. ఫస్ట్ ఇనిషియల్ థింగ్స్. నన్ను అడిగితే నాకు తెలిసినంతలో సెన్స్ ఆర్గన్స్ అనేటివి మనకు ఒక రకమైన Recording in progress. భావాన్ని ఇవ్వడానికి ఉపయోగపడింది అని తెలిసేది అందరికీ తెలిసిన విషయం అయితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన బాడీ లోపల ఎట్లాంటి హెల్త్ కండిషన్స్ వచ్చినా ఫస్ట్ బేసిక్ లో మనకు ఐడెంటిఫై గానీ స్పెసిఫై గానీ చేసి చూపించేది ఈజ్ నథింగ్ బట్ ఇండికేటర్. సెన్స్ ఆర్గాన్స్ అనేటివి నథింగ్ బట్ ఇండికేటర్. దేనికి ఇండికేటర్? మన శరీరం లోపల జరిగే బాడీ ఇర్రెగ్యులర్ ఫంక్షన్స్ కి ఇండికేటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుంది అనే విషయం నేను ఫర్దర్ గా వెళ్తా ఉంటాను, చెప్తా ఉంటాను. వెరీ గా మీకు మంచిగా ఉపయోగపడుద్ది. ఈ రోజు ఆర్గన్స్ ఎందుకు పనిచేస్తాయి, వాటికి సంబంధించి ఏం ప్రాబ్లం వస్తుంది, వాటికి సంబంధించి ప్రివెన్షన్ ఏముంటుంది, మనం ఏం చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్ లోపల ఏం మార్చుకోవాలి, ఈ 5 గురించి ప్రతి ఆర్గాన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కంప్లీట్ అవేర్నెస్. సో ఫస్ట్ ఐస్ గురించి తెలుసుకుందాం. కన్నుకు సంబంధించి ఎంత మెగా పిక్సెల్ ఉంటుంది? వీలైతే మీరు చార్ట్ చేయొచ్చు, అన్నెసెసరీ చేయొద్దు. ఐ మన కెమెరాకు ఉంటుందిగా 20 మెగా పిక్సెల్, 30 మెగా పిక్సెల్, ఇట్లా మెగా పిక్సెల్స్ లో కొలుస్తూ ఉంటాడు. సేమ్ అట్లనే మన ఐకి సంబంధించి ఎంత మెగా పిక్సెల్ ఉంటుంది? వీలైతే మీరు చార్ట్ చేయొచ్చు, నేను లాస్ట్ లో మళ్ళీ గుర్తు చేస్తాను. మన శరీరం లోపల ఉన్న ఆర్గాన్స్ లలో ఐ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తా ఉంటాడు. సో ఐ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, మనం ఎప్పుడైతే చూపు కరెక్ట్ గా ఉంటుందో ఏ పని చేయాలన్నా ఎక్కడికి పోవాలన్నా మనకు వండర్ఫుల్ గా యూజ్ అవుతా ఉంటుంది. అదర్వైజ్ మనకు ఏది చేయనటువంటి ఒక ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. కాలు చేయి లేకపోయినా ప్రాబ్లం లేదు, బట్ చూపు లేకపోతే ఎక్కడికి లేకుండా ఇల్లుకే పరిమితం అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఐస్ అనేటివి మేజర్ ఆర్గాన్స్. ఇది ఏం కోసం ఉపయోగపడతాయి? చూడడానికి ఉపయోగపడతా ఉంటాయి, మనకు సంబంధించిన ప్రతిదీ ఆస్వాదించడానికి ఉపయోగపడతా ఉంటాయి. సో దీనికి సంబంధించిన దాంట్లో ఐకి సంబంధించింది ప్రతిదీ మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తు చేస్తే ఉపయోగపడింది. సెన్స్ ఆర్గాన్స్ లలో ప్రతి ఒక్క దాని గురించి స్టడీ ఉంటుంది. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎట్లా తెలుస్తుంది సార్ వీటి గురించి అని అంటే, ప్రతి ఒక్క ఆర్గాన్ గురించి ఒక స్టడీ ఉంటుంది. దీంట్లో ఎస్పెషల్లీ మీరు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, హెల్తీగా ఉంది, అన్హెల్దీగా ఉంది. అన్హెల్దీగా ఉండేదానికి సొల్యూషన్ కావాలి అంటే దాని గురించి స్టడీ చేయాలి. ఆ స్టడీకి సంబంధించిన దాంట్లో ఐస్ కి సంబంధించి తెలుసు.
ఐకి సంబంధించి తెలుసు. తర్వాత చర్మంకి సంబంధించి తెలుసు. తర్వాత ఇంకా దేని గురించి తెలుసు అంతే. నోస్ గురించి తెలియదు చాలా వరకు. ఈఎన్టీ అని చెప్తారు, చెవి ముక్కు గొంతు డాక్టర్ కాబట్టి అక్కడ స్టడీ ఉంటుందని చెప్తారు. కాదు, ఐకి సంబంధించిన దాంట్లో చాలా వరకు తెలిసింది ఏంటి, ఆప్థాల్మాలజీ అని చెప్తా ఉంటారు. కంటికి సంబంధించిన దాంట్లో వాళ్ళకి సంబంధించిన స్టడీస్ డాక్టర్. దాని తర్వాత నోస్, ముక్కుకు సంబంధించిన దాంట్లో రైనాలజీ అని చెప్తా ఉంటారు. తర్వాత డెర్మటాలజీ, స్కిన్ కి ఆల్రెడీ మీకు తెలుసు, స్కిన్ అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు, తెలుస్తూ ఉంటాడు. డెర్మటాలజీకి సంబంధించింది ఉంటుంది. తర్వాత ఇయర్, చెవులకు సంబంధించిన దాంట్లో ఓటోలజీ అని ఉంటుంది. తర్వాత నాలుకకు సంబంధించింది గ్లాసియోలజీ అని ఉంటుంది. ఈ ఐదింటి గురించి స్టడీస్ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకనంటే డీప్ అండ్ కంప్లీట్ అనాలిసిస్ అవ్వాలి అంటే స్పెసిఫిక్ ఆర్గాన్ గురించి స్టడీ చేయాల్సి ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా, వీలైతే నోట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. కన్నుకు సంబంధించింది అందరికీ తెలుసు, ఆప్థాల్మాలజీ అని చెప్తా ఉంటాను. ఆప్థమాలజీ లేదా ఆప్థాల్మాలజీ అని చెప్తా ఉంటాడు. సో కంటికి సంబంధించిన స్టడీస్ ప్రతిదీ చెప్తా ఉంటాడు. స్కిన్ కి సంబంధించింది అందరికీ తెలుసు, డెర్మటాలజీ అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ నోస్ కు సంబంధించింది రైనాలజీ అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత చెవికి సంబంధించింది ఓటోలజీ అని చెప్తా ఉంటారు. నాలుకకు సంబంధించిన దాంట్లో గ్లోసియాలజీ అని చెప్తా ఉంటారు. సో ఈ ఐదింటికి సంబంధించిన స్టడీస్ కంప్లీట్ అవేర్నెస్ ఇవ్వడం కోసం ఉపయోగపడతాం. సో దీంట్లో ఐకి సంబంధించిన దాంట్లో మనకు విజన్ ఎంతైతే పర్ఫెక్ట్ గా ఉంటే, అంటే మన ఐ బాల్ కి సంబంధించింది కావచ్చు, దానికి సంబంధించిన లేయర్స్ కావచ్చు, వెరీ సెన్సిటివ్. ఎందుకంటే దాంట్లో ఉండే రక్తనాళాలు మీరు గమనించవచ్చు, వెరీ మైన్యూట్. అంటే బ్రెయిన్ లోపల కావచ్చు, కంటి లోపల కావచ్చు ఉండే రక్తనాళాలు ఎంత మైన్యూట్ గా ఉంటాయనంటే, మన హెయిర్ కు సంబంధించిన దాన్ని ఒక 10 టైమ్స్ కట్ చేస్తే నిలువుగా, నాట్ అడ్డంగా, వర్టికల్ గా ఎట్లయితే ఇట్లా మనం పొడుగ్గా కట్ చేసి ఒక 10 పార్ట్స్ గా చేస్తే, ఆ 10 పార్ట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంత మైన్యూట్ గా ఉండే రక్తనాళాలు మన కంటి లోపల ఉంటాయి. ఇవి ఏమవుతా ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ కు. దాని తర్వాత మనం హైకి సంబంధించిన న్యూట్రిషన్ ఫుడ్, లేకపోతే ఇంకేదో హై హెల్త్ కి సంబంధించిన ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రాపర్ గా ఐ దగ్గరికి వెళ్తూ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, గ్యాసెస్ ఎక్స్చేంజెస్, వాయువులకు సంబంధించి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాడు. డ్రై అయిపోతా ఉంటాడు, ఐస్ డ్రై అయిపోతాయి, సరి అయిన గాలి తగిలినప్పుడు డ్రై అయిపోతా ఉంటాడు. ఈ అసమతుల్యతను సెటరేట్ చేయడం కోసం రక్తనాళాలు అనేటివి ఉపయోగపడతా ఉంటాయి. మెగాపిక్సెల్, గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా వస్తుంది. మనకు సంబంధించిన దాంట్లో 100 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇవి చెప్తా ఉంటారు, 100 మెగాపిక్సెల్ ఉంది, 150 మెగాపిక్సెల్ ఉంది అని చెప్తారు. మన ఐకి సంబంధించింది ఆల్మోస్ట్ 550 మెగాపిక్సెల్ అండ్ అబోవ్ ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ వెరీ స్పెసిఫిక్ గా విజన్ చేయడానికి మనకు అది ఆ మెగాపిక్సెల్ యూజ్ అవుతా ఉంటాడు. సో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఐని, తర్వాత మదర్ హోమ్ ని, ఈ రెండింటిని న్యాచురల్ గా క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఇప్పటి వరకు సైంటిఫికల్ గా డిజైన్ అవ్వాలి. ఆర్టిఫిషియల్ ఐస్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ హోమ్స్, గర్భశయాలకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఐ, బట్ న్యాచురల్ గా ఇప్పటి వరకు దాన్ని ఎప్పుడు క్రియేట్ చేయనటువంటి అద్భుతమైన మెకానిజం ఐ లోపల వస్తూ ఉంటాడు. ఒకసారి మనం గమనించినప్పుడు ఐ చూడడానికి ఉపయోగపడింది, విజన్ కి సంబంధించింది, మనం పర్ఫెక్ట్ స్లీప్, కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏమీ లేకుండా మనకు హెల్తీగా ఉండడానికి మేజర్ అయితే చూపు, ఇది కంటికి ఉపయోగపడుతుంది. బట్ దీనికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఒకటి, వేరే అంటే ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే మనం ఎలా వాడుతున్నామో, ఎలా కేర్ తీసుకుంటున్నామో ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వేర్ అండ్ టేర్ మనం ఎలా వాడుతున్నాము, దాన్ని ఎలా కేర్ తీసుకుంటున్నాము అనే దాని మీద ఫస్ట్ డిపెండ్స్. సెకండ్ ఇంపార్టెంట్, జెనెటికల్ డిసీజెస్ కొన్ని రకాల మనం చేంజ్ చేయలేము. బై బర్త్ లో కొంతమందికి మెల్లకల్లు లాగా వస్తూ ఉంటుంటది, లేదు పొరలాగా వస్తూ ఉంటుంటది, శుక్లం లాగా వస్తూ ఉంటుంది, సంథింగ్ వేరియేషన్ కండిషన్స్ జెనెటికల్ గా ఉంటాడు, ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్, బర్త్ లోనే మనం పుట్టుకలోనే మదర్ ఫుడ్ తీసుకునేటప్పుడు ఆల్ ద టైం న్యూట్రిషన్ గురించి గుర్తు చేసేటప్పుడు నేను కూడా హ్యాపీగా చెప్తా ఉంటాను. మా సిస్టర్ 9 నెలలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇదే న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చినందుకు సింగిల్ రీజన్ ఒకటే, ఆఫ్టర్ డెలివరీస్ పుట్టబోయే పిల్లలకు సంబంధించింది ఎట్లాంటి ఇబ్బంది ఉండొద్దు అని అంటే, మనం ఫస్ట్ ఇచ్చే ఫుడ్ ప్రాపర్ గా ఉంటే వచ్చే జనరేషన్ హెల్తీగా ఉంటుంది అనే సింగిల్ లైన్ నన్ను హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ ఫ్యామిలీలో కూడా చాలా ఫ్యామిలీ మెంబర్స్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడము, హ్యాపీగా డెలివరీ చేయడం, ఇదంతా నేను ఎప్పుడు గమనిస్తూ ఉండేది. అప్పుడు మా సిస్టర్ కి 9 months న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చినప్పుడు మా అల్లుడు హ్యాపీగా వెరీ హెల్తీగా మంచిగా బర్త్ చేయడం జరిగింది. మంచిగా ఆల్మోస్ట్ 3 kgs వెయిట్ తో. ఎప్పుడైతే ఇచ్చే ఫుడ్ కరెక్ట్ గా ఉంటుందో మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సేమ్ విజన్ పరంగా కూడా బర్త్ కి సంబంధించింది, లేదు గ్రో అయ్యేటప్పుడు, బేబీ డెవలప్ అయ్యేటప్పుడు మంచి ఫుడ్, మంచి హ్యాబిట్స్ ఉండగలిగితే ప్రాబ్లం ఏం లేదు. లేదు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం వస్తూ ఉంటాడు. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం డస్ట్ లో ఎక్కువ ఉంటున్నాము, లేదు కొన్ని రకాల ఇండస్ట్రీలలో వర్క్ చేస్తూ ఉంటాము, కొంత లైట్లలో వర్క్ చేస్తాము,
కొన్ని సందర్భాల్లో డిమ్ లైట్లలో వర్క్ చేస్తూ ఉంటాడు. హైలైట్ ఉన్న ప్రాబ్లమే, డిమ్ లైట్ ఉన్న ప్రాబ్లమ్. తర్వాత ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొన్ని రకాల క్రానిక్ ప్రాబ్లమ్స్, చాలా రకాల ఇంజురీస్ ఉంటాయి, కొన్ని రకాల యాక్సిడెంట్స్ అప్పుడు కావచ్చు, ఇంకా కొన్ని రకాల ఇంజురీస్ ఉంటాయండి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఉంటాయో మన హెల్త్ పరంగా వచ్చే కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. అవి కాజెస్ ఏం జరిగినా ఇవే: వేర్ అండ్ టేర్, బర్త్ డిఫెక్ట్స్, జెనెటికల్ డిజార్డర్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఇన్ఫెక్షన్స్, ఇవే వస్తూ ఉంటాయి. ఎక్కడున్నా కూడా ఇవే ప్రాబ్లం. కారణం వల్ల ఏమీ లేదు. ఏమేం ప్రాబ్లం వస్తాయి మరి వీటి వల్ల అంటే, ఐస్ రెడ్గా అయిపోతా ఉంటాడు. రెడిష్, కంప్లీట్ రెడిష్ మీన్స్ ఏంటంటే బ్లడ్ కు సంబంధించిన వెజల్స్, రక్తనాళాల్లో ఉన్నటివి ప్యూర్ రెడ్గా అయిపోతూ అసలు చూస్తేనే భయంకరంగా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. అది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఆల్కహాల్ ప్రభావం ఏమి ఉండదు, డస్ట్ లో ఏం వర్క్ చేయరు, మంచిగానే ఉంటారు, బట్ ఏమైందో తెలియదు. ఓన్లీ బికాస్ ఆఫ్ రీజన్ ఇన్ఫెక్షన్, స్వెల్లింగ్, వాపులకు వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడనే గుర్తు చేస్తా, థైరాయిడ్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మన దాంట్లో చాలా మంది ఉంటారు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. థైరాయిడ్ ఎస్పెషల్లీ హైపో బల్జింగ్ ఐస్ అవుతా ఉంటాడు, ఐస్ పెద్దగా అవుతా ఉంటాడు. అది ఎంత పెద్దగా అవుతా ఉంటాయి అంటే చూస్తే తెలిసిపోయేంత ఇబ్బందిగా అవుతా ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఐబాల్ ఎక్కువగా ఎయిర్, గాలికి, డస్ట్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాడు. స్వెల్లింగ్ సంబంధించింది కావచ్చు, హెడేక్ వచ్చినప్పుడు వచ్చే ప్రాబ్లం కావచ్చు, కొంతమంది కంటిన్యూస్ వాటర్ వస్తూ ఉంటాడు ఎక్సెస్ సంబంధించింది, డ్రై ఐస్, తర్వాత బ్లర్ విజన్, డబల్ విజన్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందో అక్కడ కనిపిస్తూ ఉంటాడు సిమ్టమ్. అక్కడ ప్రాబ్లం వచ్చింది స్క్రీన్ లైట్. ఇది ఇప్పుడు ఎస్పెషల్లీ నైట్ టైంలో స్క్రీన్ లైట్ ఇస్ వెరీ కాంప్లికేట్. ఎంత కాంప్లికేట్ అని అంటే, పడుకోవడానికంటే ముందు అట్లీస్ట్ ఒక 15-20 minutes ఆర్ హాఫ్-అన్-అవర్ స్క్రీన్ కి సంబంధించి ఎక్స్పోజ్ అవ్వద్దు అనేది చాలా ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదైనా జూమ్ కాల్స్ లేకపోతే ఇంకేదైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళకి వేరే ఆప్షన్స్ ఉండవు. కానీ కావలసుకొని నిద్ర పట్టకపోవడం వల్ల స్క్రీన్ మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ చాలా ఉంటారు. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం కాదు, ఫర్దర్ గా సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ సిమ్టమ్స్. కంటి లోపల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి: బ్లర్ విజన్స్, డబల్ విజన్స్, తర్వాత రే చీకటి అని చెప్తా ఉంటారు, కొంత లైట్ తర్వాత వల్ల కళ్ళు కనిపించవు. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ లోపల, ఇష్యూస్ లోపల వస్తాయి. ఈవెన్ మీరు గమనించవచ్చు, డెల్టా వైరస్ అని ఒకటి వచ్చింది కోవిడ్ తర్వాత, అది కూడా కళ్ళ మీద ప్రభావం చూపిస్తూ వచ్చింది కొంతవరకు, మీరు గమనించవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ రుమటైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉంటారు. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లాంటివి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ప్రాబ్లం చూపించాయి, అవి కూడా ఐ హెల్త్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి అల్టిమేట్ ప్రాబ్లమ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒకే విధానం ఏం కాదు. నాకు చూపు బాగానే ఉంది అని వదిలేయడానికి లేదు.